కాసేపట్లో కఠ్మండు నుంచి వైజాగ్కు చేరుకోనున్నారు ఏపీ వాసులు. కఠ్మండులో ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది ఏపీ వాసులు బయలుదేరారు. మొదట వైజాగ్ చేరుకోనున్న విమానం ఆ తర్వాత తిరుపతికి బయలుదేరనుంది. విశాఖలో 104 మంది, తిరుపతి ఎయిర్పోర్ట్లో 40 మంది ప్రయాణికులు దిగనున్నారు. అక్కడి నుంచి వారు స్వస్థలాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీ సర్కార్. ఇక విశాఖ, తిరుపతి ఎయిర్పోర్టులో ఏపీ వాసులకు స్వాగతం పలికేందుకు కూటమి ఎమ్మెల్యేలు, అధికారులు సిద్ధంగా ఉన్నారు. కాసేపట్లో అటు విశాఖకు చేరుకోనుంది విమానం. కాఠ్మాండు నుంచి ప్రత్యేకమైనటువంటి విమానం 144 మంది ప్రయాణికులతో విశాఖకు చేరుకోబోతోంది. ఆ తర్వాత విశాఖ నుంచి తిరుపతికి చేరుకోబోతోంది అదే విమానం. సో దీనికి సంబంధించి తిరుపతిలో వచ్చేటువంటి ఏపీ వాసులకు స్వాగతం పలికేందుకు కూటమి ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళీని అడిగి తెలుసుకుందాం. మురళి, చర్చలు కొనసాగించింది. స్వయంగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మొత్తం అక్కడ తీసుకుపోయిన పర్యాటకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వారిని క్షేమంగా తిరిగి స్వస్థలాలకు తీసుకొచ్చే అంశం పైన అనేక తర్జన భర్జన పడ్డారు. చివరకు ఒక ప్రత్యేక విమానం ద్వారా కాఠ్మాండు నుంచి ఏపీకి వారిని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక విమానం నేరుగా కాఠ్మాండు నుంచి విశాఖపట్నంకు, విశాఖపట్నం నుంచి తిరుపతికి ఒకే విమానంలో విద్యార్థులు ఎక్కువ మంది ఇక్కడ రాబోతున్నారు. నిజానికి 4:30కే ఈ విమానం తిరుపతి చేరుకోవాల్సి ఉంది. అయితే దాదాపు సుమారు 2 గంటలకు పైగా విమానం ఆలస్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, మనం తిరుపతి విమానాశ్రయం ముంగిటే ఉన్నాం. ఇక్కడికి వచ్చే ఒక 40-45 మంది విద్యార్థుల్లో తిరుపతి చుట్టుపక్కల ప్రాంత వాసులు కాకుండా కడప జిల్లాకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ దిగిన వారి కోసం ప్రత్యేకంగా తిరిగి కడపకు వాళ్ళు తరలించేందుకు ప్రత్యేకంగా బస్సు సదుపాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనం చూడొచ్చు, నేపాల్ నుండి ప్రభుత్వ సహకారంతో జిల్లాకు తిరిగి వస్తున్న కడప జిల్లా వాసులకు స్వాగతం, సుస్వాగతం అంటూ కూడా ప్రభుత్వం ఒక అధికారిక బ్యానర్తో ఒక బస్సును ఏర్పాటు చేసి తరలించబోతుంది. అంటే ఇక్కడికి వచ్చే దాదాపు ఒక 45 మంది పిల్లల్లో కొంతమంది కడప జిల్లా వాసులు ఉన్నారు, కొంతమంది తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వాసులు కూడా ఉన్నారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం 4:30కే ఈ విమానం ఇక్కడికి రావాల్సి ఉంది. అయితే కొంత ఆలస్యంగా ఉంది. ఇప్పటికి అంటే వైజాగ్కే ఇంకా చేరుకోలేదు ఫ్లైట్. వైజాగ్ చేరుకున్న తర్వాత ఆ తర్వాత ఒక 2-2.5 గంటల తర్వాత తిరుపతికి రాబోతుంది. దాదాపుగా అంటే తిరుపతికి విమానం వచ్చేసరికి సుమారు 7:30-8 గంటల సమయం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు వీరికి స్వాగతం పలికే ముందుకు చాలా మంది కూటమి ఎమ్మెల్యేలు రావడం జరిగింది. సుళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీకర్ మేడం ఉన్నారు. మేడం, ఎన్ని గంటలకు రావచ్చు మీకు సమాచారం ఉంది? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? 8:30-9 o'clock అలా వైజాగ్ నుంచి ఫ్లైట్ రావాల్సి ఉందండి. అది కొంచెం డిలే అవ్వడం వల్ల లేట్ అవుతుంది. మాకు 5 కని ఇన్ఫార్మ్ చేయడం వల్ల మేము ఇక్కడికి ముందుగానే రావడం జరిగింది. ఎంతమంది రావచ్చు? వాళ్ళు ఎక్కడ ప్రాంతం వాళ్ళ సమాచారం ఏమైనా ఉందా మేడం? మొత్తంగా నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు వాళ్ళు 215 మంది ఉన్నారండి. అందులో ఇక్కడ తిరుపతి డిస్ట్రిక్ట్ వైపు అంటే అనంతపూర్ కానీ, కడప జిల్లా కానీ అటువైపు అంతా వచ్చేది ఒక 100 మంది వరకు వస్తారన్న సమాచారం మనకుందండి. తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కదా? అవునండి, తెలుగు వారిని నేపాల్ నుంచి తరలించడానికి ప్రత్యేక వాహనాలు పెట్టి, ప్రత్యేక ఫ్లైట్లు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి సురక్షితంగా తీసుకురావడానికి మన లోకేష్ బాబు గారు ఎంతో కృషి చేశారు. సుళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ గారు చెప్తున్నది. అంటే ప్రత్యేకంగా విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి వారి ఇళ్లకు తరలించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అంటే ప్రభుత్వం మొత్తంగా ఒక సీరియస్గా తీసుకుంది. అంటే ఎవ్వరు కూడా కాఠ్మాండులో చిక్కుకుపోయిన వారికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మేడం. అంటే ప్రత్యేకంగా ఫుడ్ లాంటిది ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారు మేడం? అవునండి, అక్కడ నేపాల్లో ఆ ఉద్రిక్తతను కాపాడడానికి మన లోకేష్ బాబు గారు ఫస్ట్ వాళ్ళ లొకేషన్స్ కనుక్కొని తెలుగు వారు అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో అని ఆయన అనంతపూర్ జిల్లాలో మొన్న మీటింగ్ జరిగింది. మనకు సూపర్ 6 సూపర్ హిట్ అని ఆ మీటింగ్ని కూడా దానికంటే కూడా ప్రజల్ని సురక్షితంగా తీసుకురావడమే ధ్యేయంగా పెట్టుకొని ఆయన సచివాలయంకి వెళ్ళి అక్కడ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా కనుక్కొని
అక్కడ ఫుడ్ అంతా కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళందరితో ఫోన్లో మాట్లాడి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి ఈరోజు ఇక్కడికి వాళ్ళ స్వస్థలానికి రీచ్ అవ్వడానికి కూడా అన్ని కూడా అరేంజ్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారు. విద్యార్థులే ఉన్నారా, పర్యాటకులు కూడా ఏమైనా ఉన్నారు? పర్యాటకులు కూడా ఎక్కువ మంది ఉన్నారండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా విద్యార్థులు ఉన్నారు, అలాగే పర్యాటకులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నంలోనే మన కూటమి ప్రభుత్వం అంతా పనిచేస్తుంది. ఇది మొత్తంగా కూటమి ఎమ్మెల్యేలంతా చాలా మంది లోపల ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యే, అట్లాగే చంద్రగిరి, కాళహస్తి, ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అంతా కూడా లోపల ఉన్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాబోతారు. అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేలు కేవలం పిల్లలను తీసుకొని వచ్చి వారిని క్షేమంగా రిటర్న్ తీసుకెళ్లే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు అవుతున్నారు. మరోవైపు వారు చేరుకున్న వెంటనే తిరిగి వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మరి అంటే దాదాపు ఒక 8-8:30 గంటల ప్రాంతంలో వారంతా కూడా అంటే ఆ ప్రత్యేక విమానం తిరుపతికి చేరుకునే అవకాశం ఉంది. దీనికి ముందుగా వైజాగ్ రావాలి, వైజాగ్ నుంచి తిరుపతికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. సునీల్. ఓకే మురళి. రైట్, కాఠ్మాండు నుంచి వైజాగ్కు ఏపీ వాసులు చేరుకోనున్నారు. కాఠ్మాండులో ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఏపీ వాసులు బయలుదేరారు. మొదట వైజాగ్ చేరుకోనున్న విమానం ఆ తర్వాత తిరుపతికి బయలుదేరనుంది. విశాఖలో 104 మంది, తిరుపతి ఎయిర్పోర్ట్లో 40 మంది ప్రయాణికులు దిగనున్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీ సర్కార్. అలాగే భారత్కి కాఠ్మాండు నుంచి భారత వాసులు ముఖ్యంగా భారతీయులని తీసుకురావడానికి ప్రభుత్వం సాయశక్తులా కృషి చేస్తోంది. సురక్షితంగా వారందరినీ కూడా తీసుకొచ్చేటువంటి పనిలో నిమగ్నమైంది ముఖ్యంగా భారత ప్రభుత్వం. దీనికి సంబంధించి వారు ఎప్పుడు రావచ్చు, అలాగే ఇప్పుడు నేపాల్లో నెలకొన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి, మరొకసారి ఉద్రిక్తతలు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్స్ మళ్లీ మారుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి నేపాల్ గురించి? సునీల్, జెన్జెడ్ సంబంధించిన ప్రొటెస్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నేపాల్ అంతటా కూడా అక్కడక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయి. ఉదయం నుంచి కూడా కర్ఫ్యూ విధించడం జరిగింది. అయితే నేపాల్లో ప్రస్తుతం ప్రభుత్వ పనిచేయకపోవడంతో అక్కడి ఆర్మీ అధికారులే ఈ పరిస్థితిని అంతా కూడా చక్కదిద్దుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ ఏదైతే నేపాల్లో ఉన్న తెలుగు వారికి సంబంధించి కూడా ఇటు ఢిల్లీ కేంద్రంగా ఇటు ఏపీ తెలంగాణ భవన్లో 2 కాల్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎవరైనా చిక్కుకున్న వారు ఉంటే వారిని సురక్షితంగా తీసుకువచ్చే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా ఇటు తెలంగాణ రెసిడెంట్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమిషనర్లు కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రయాణికులను కొంతమందిని గుర్తించడం జరిగింది. నారా లోకేష్ వాళ్ళతోటి సంప్రదింపులు జరుపుతున్నారు. నేపాల్ నుంచి, కాఠ్మండు నుంచి ప్రత్యేక విమానంలో ఇటు వైజాగ్కి అదేవిధంగా తిరుపతికి కూడా 2 ప్రత్యేక విమానాలలో వాళ్ళ గమ్యస్థానానికి తీసుకువెళ్తారు. ఆ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వాళ్ళ ఇంటి వరకు కూడా వెళ్లేందుకు కూడా రవాణా వసతిని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. తెలంగాణకు సంబంధించిన కొంతమంది కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళంతా కూడా తిరిగి హైదరాబాద్ చేరుకునే దిశగా ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ప్రతినిత్యం కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్లో ఇటు మానస సరోవర్ యాత్రకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇతర ప్రదేశంలో చదువుకుంటున్న వారు, విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళంతా కూడా ప్రస్తుతం భయం గుప్పిట్లోనే నేపాల్లో ఉన్న పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా కూడా జరుగుతున్న అల్లర్లతోటి దాదాపు 20 మంది వరకు చనిపోవడం జరిగింది. వందలాది మంది గాయాల పాలయ్యారు. అయితే ప్రస్తుతం ఇటు ఈరోజు రాత్రి వరకు కూడా 2 ప్రత్యేక విమానాలు కూడా ఇండియాకు చేరుకొని ఉన్నాయి. అయితే తెలుగువారి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తమ నివాసానికి చేర్చేందుకు కూడా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అయితే ప్రస్తుతం పనిచేస్తున్న పరిస్థితి ఉంది. పరిస్థితి ఇంకా అక్కడ సద్దుమణగలేదు. ఇటు పూర్తిగా కర్ఫ్యూ వాతావరణమే నెలకొన్న నేపథ్యంలో మరి ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఈ జెన్జెడ్కి సంబంధించిన ప్రొటెస్ట్ కొనసాగే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం మేరకు అయితే అక్కడే ఆర్మీ అయితే పూర్తిగా సిద్ధమవడం జరిగింది. ఎవరిని కూడా ప్రజలని బయటికి రావద్దు అని చెప్తున్నారు. గోపి, అయితే తాజాగా నేపాల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ దగ్గర కూడా మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా జెన్జెడ్లోనే నాయకత్వ ఎంపికపై సరైన ఏకాభిప్రాయం కుదరక అక్కడ మరొకసారి ఆందోళనలు ఉధృత రూపం దాల్చేటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా?
అయితే గత ప్రభుత్వం చేసిన అవినీతికి సంబంధించి ప్రశ్నిస్తే ప్రజలకు ఏదైతే సోషల్ మీడియా యాప్స్ను బ్యాన్ చేయడంతో చెలరేగిన ఈ అల్లర్లు ప్రస్తుతం నేపాల్ అధ్యక్షుడిని ప్రధానిని ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపైన కూడా కొంత భిన్నవాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా జెన్జెడ్కి సంబంధించిన నాయకత్వంలో కూడా కొంత ఈ భిన్న అభిప్రాయాలు ఉండడంతో ఈ ప్రొటెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం అక్కడి ఆర్మీ ఏదైతే ఈ యొక్క ప్రొటెస్ట్ను పూర్తిగా నిలిపివేయాల్సిందిగా కోరడం జరిగింది, చర్చలకు రావాల్సిందిగా కోరడం జరిగింది. తమ డిమాండ్స్ను నెరవేర్చేందుకు కూడా ఆర్మీ ఆలోచన చేస్తున్నట్టుగా కూడా చెప్పినప్పటికీ కూడా జెన్జెడ్ నాయకులలో కొంత ఈ సమన్వయం లోపించడంతో మరొకసారి అల్లర్లు చెలరేగే అక్కడక్కడ చెలరేగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే తెలుగువారు అందులో చిక్కుకున్న వారిని మాత్రం తీసుకురావడానికి కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పనిచేస్తున్నాయి. అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు కూడా నేపాల్ ఆర్మీ ఎప్పటికప్పుడు జెన్జెడ్ నాయకులతోటి సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కర్ఫ్యూ విధిస్తున్నారు. రాత్రి సమయంలో నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కర్ఫ్యూ కొంత సమయం సడలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే విధంగా కొనసాగితే పూర్తి కర్ఫ్యూని అయితే విధించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గోపి, అయితే నిన్న కొంత శాంతించింది పరిస్థితి అని అనుకున్నప్పటికీ మళ్ళీ ఈరోజు ఉద్రిక్తత వైపే వెళ్తుంది కాఠ్మాండు నగరం. సో ఈ నేపథ్యంలో అక్కడ మరొకసారి పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ పరిస్థితి కానీ లేదా ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ ఎంబసీ అధికారులు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ ఈ యొక్క నేపాల్కి సంబంధించిన పరిస్థితులపైన సున్నితంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు భారతదేశానికి సంబంధించిన పౌరులందరినీ కూడా తిరిగి భారతదేశానికి తీసుకువచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర విదేశాంగ కూడా దీంట్లో అక్కడ ఉన్న ప్రభుత్వంతో పాటు ఆర్మీతోటి కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఏదైనా అత్యవసరమైతే భారత్ కూడా తన సైన్యాన్ని పంపేందుకు కూడా సిద్ధంగా ఉంది అన్న సంకేతాలను కూడా ఇప్పటికే నేపాల్ ఆర్మీకి ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నిన్న ఏదైతే కొంత సడలింపు జరిగిన తర్వాత ఒక్కసారిగా అల్లర్లు చెలరేయడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా కర్ఫ్యూని కొనసాగిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఇటు భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇటు వివిధ ప్రాంతాల నుంచి కూడా నేపాల్ ఇండియా బార్డర్కి చేరుకోవాల్సిందిగా కూడా భారత ప్రభుత్వం కొన్ని సూచనలు చేయడం జరిగింది. బార్డర్కు వచ్చిన వ్యక్తులను రోడ్డు మార్గం ద్వారా స్థానికంగా ఉన్న ఎయిర్పోర్ట్లకి తీసుకువెళ్తున్నారు. అక్కడి నుంచి తమ గమ్యస్థానానికి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక విమానాల ద్వారా కూడా భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే చూసుకుంటే దాదాపు 160 మంది వరకు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో చిక్కుకున్న వాళ్ళను 45 మంది వరకు తెలంగాణలో ఉన్న వ్యక్తులు ఉన్న నేపథ్యంలో వీళ్ళకి సంబంధించి కూడా వాళ్ళను సురక్షితంగా తమ రాష్ట్రాలకు చేర్చేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన రవాణాకు సంబంధించిన అంశాలను కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నేపాల్ అంతటా కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేంత వరకు కూడా ఈ కర్ఫ్యూ కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సునీల్, ఉద్యమకారులతో ఆర్మీ అధికారులు సంప్రదింపులకి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జెన్జెడ్ ఉద్యమకారులు ఉదయం నుంచి కూడా చర్చల్లో పాల్పంచుకుంటున్నారు. అయితే వరుస రౌండ్లలో ఈ చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారి యొక్క డిమాండ్లు ఏంటి? ఆ డిమాండ్లు సాధనకి ఆర్మీ అధికారులు ఏమైనా హామీ ఇస్తున్నారా? అసలు అది ఎక్కడి వరకు వచ్చింది? అయితే సునీల్, ఇందులో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే నేపాల్లో పెరిగిన అవినీతికి సంబంధించి గత ప్రభుత్వం చేసిన అవినీతి పైన జెన్జెడ్కి సంబంధించిన నాయకులంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అవినీతిలో పూర్తిగా ఇటు అధికారుల వరకు కూడా పూర్తిగా కూరుకుపోయారు. ప్రభుత్వం తర్వాత అధికారుల వరకు కూడా ఈ యొక్క అవినీతిలో కూరుకుపోయిన నేపథ్యంలో అవినీతి రహిత నేపాల్గా స్థాపించాలనేదే వాళ్ళ లక్ష్యంగా అనేది మాత్రం జెన్జెడ్ నాయకులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఎవరిని తదుపరి ప్రధాని చేయాలన్న దానిపైన కూడా వాళ్ళు ఇంకా దీనికి సంబంధించి కూడా ఇంకా చర్చలు జరుపుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇటు ఆర్మీ అధికారులు కూడా కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. జెన్జెడ్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో ఎవరైతే ఈ అల్లర్లలో పాల్గొన్నారో వాళ్ళపైన నమోదైన కేసులను సైతం తీసేస్తామంటూ కూడా ఆర్మీ అధికారులు చెప్పినప్పటికీ నేపాల్ అంతటా కూడా ఇంకా నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదో ఒక చోట ప్రతినిత్యం కూడా ఈ నిరసనకారులు నిప్పు పెడుతూ ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ గతంలో మంత్రి
మంత్రులుగా పనిచేసిన వారిని సైతం భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఇటు జెన్జెడ్ నాయకులతోటి కూడా ఆచితూచి వ్యవహరిస్తూనే ఈ యొక్క ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పే దిశగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయినప్పటికీ జెన్జెడ్ నాయకుల్లో ఉన్న కొంత క్లాషెస్ వల్ల ఇటు నాయకత్వంలో ఐక్యత లేకపోవడం ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఇంకా కూడా ఈ అల్లర్లు చెలరేగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి ఆర్మీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఒకే అంశాన్ని చెప్తున్నారు, మీరు సానుకూలంగా ముందుకు వస్తే ఇటువంటి కర్ఫ్యూ వాతావరణం లేకుండా స్వచ్ఛమైన వాతావరణంలో తదుపరి ప్రధానికి సంబంధించి కావచ్చు ఇతర అంశాలపైన కూడా మాట్లాడుకుందాం అనేది కూడా జెన్జెడ్ నాయకులకైతే నేపాల్ ఆర్మీ అధికారులు అయితే చెప్తున్నారు. ఓకే గోపి.